ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు అండి మాది. నేను వెస్టేజ్కి రాకముందు అయితే ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేసేవాడిని. అక్కడ నా సాలరీ 15,000. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈరోజు 75,000 ఇన్కమ్ తీసుకుంటూ కియా సోనెట్ టాప్ అండ్ 16 లక్షల రూపాయల కారు తీసుకుని తిరుగుతున్నాను. ఈ రోజున నా టీంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి ఇన్కమ్ ఇప్పించి ఈ ఇయర్ ఎండింగ్కి ఒక 5 lakhs ఇన్కమ్లోకి వెళ్ళాలని టార్గెట్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సూపర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్, నా పేరు శ్రీనివాసరావు అండి. నేను వెస్టేజ్ కంపెనీలో రాకముందు ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు 14 years వర్క్ చేశాను. 14 years వర్క్ చేస్తే నాకు మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ వచ్చేకి 35,000 అండి. ఈ వెస్టేజీలో ఆల్రెడీ 2 years 11 months నుంచి వర్క్ చేస్తున్నాను. లీస్ట్ చెక్ వచ్చేకి 320 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేకి 1,59,800 రూపాయలు. 11 లక్షల బెలూరు కార్లో తిరుగుతున్నాను. మరి అక్కడ 14 సంవత్సరాల్లో వర్క్ చేస్తే తీసుకున్న చెక్ ఎంత అంటే 35,000. ఓన్లీ 3 yearsలో నేను తీసుకున్న 1,59,800 రూపాయలు తీసుకొని 11 లక్షల కార్లో తిరుగుతూ నా టీంలో కూడా మంచి ఇన్కమ్ ఇప్పిస్తున్నాను. నా గోల్ 2025 ఎండింగ్ కల్లా 5 lakhs తీసుకొని నా టీం కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలని వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. విశ్వ Good morning, myself Srinivasrao from Khammam. Before RMP doctor, మరి నా ఫస్ట్ చెక్ వచ్చేసి 28 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,60,000 రూపాయలు. మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది సార్. మా టీంలో 9 కార్లు ఇప్పించడం జరిగింది. Good morning, Vestage. My name is Ramakrishna from Hyderabad. Before Vestage వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసేది. అక్కడ 10 years వర్క్ చేస్తే నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 35,000. ఇక్కడ 30 months నుంచి వెస్టేజ్లో పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. హైయెస్ట్ ఫస్ట్ చెక్ వచ్చి 102 rupees, హైయెస్ట్ చెక్ వచ్చేసి 61,000. కార్ ఫండ్ అచీవర్. ఈ ఇయర్ ఎండింగ్ నాటికి 2025 ఎండింగ్ నాటికి 5 lakhs తీసుకోవాలని డ్రీమ్ తోని ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. క్లాప్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణరాజు అండి. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాంటీన్ బిజినెస్ చేస్తూ పార్ట్ టైమ్గా ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి ఫస్ట్ మంత్ నేను స్టార్ డైరెక్ట్ రావడం జరిగింది. 26,000 తీసుకున్నా. ఆ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,02,000 అండి. నేను నా డ్రీమ్ గురించి చెప్పాలనుకుంటే నా టీంలో ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి మినిమం 10 కార్లు మా టీం ద్వారా ఇప్పించాలని వెస్టేజ్ ద్వారా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుని ఆశీస్సుల కోసం కూడా చూస్తున్నాం. మనం ఏంటంటే ఇక్కడ మనం వెస్టీజ్లో ఉంటే సక్సెస్ అవ్వండి. వెస్టీజ్ మన లోపల ఉండాలి. అంటే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ సార్. ఆల్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఎస్ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ వెంకటేష్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ వచ్చి 19 months అవుతుంది. 1 lakh ఇన్కమ్, 14 లక్షలు చేసే కార్ తీసుకున్నాను 19 నెలల్లో. ఈ డిసెంబర్కి నా డ్రీమ్ యూత్ ఐకాన్ 3.5 lakhs చెక్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ రాధా రమేష్, ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. నేను ఈ సిస్టంలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైం ఫ్రీడమ్. మా సార్ పెట్రోల్ బంక్లో 15 years నుంచి వర్క్ చేస్తున్నారు. మాకు ఏ ఫెస్టివల్ కూడా లీవ్ ఇవ్వరు. సో అదే నాకు ఆ పెయిన్తోనే ఈ సిస్టంలోకి వచ్చాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 110 rupees, హైయెస్ట్ ఇన్కమ్ 54,000. ఒకటే చెప్తున్నా లీడర్స్, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఏమి చేయలేదు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. 54,000 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు గంగాధర్ అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. నా హైయెస్ట్ ఇన్కమ్ 92,000 తీసుకున్నాను. హోండా వెన్యూ కార్ ఎంజాయ్ చేశాను. బిఫోర్ వెస్టేజ్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ సిస్టాన్ని నేను రావడానికి 3 generation ఇన్కమ్ అనేది బలంగా నమ్మాను. 3 generation ఇన్కమ్ అనేది ఏ ఉద్యోగం వ్యాపారంలో లేదనేది చూసి వెస్టేజ్లో ఉందని బలంగా నమ్మి ముందుకెళ్తున్నాం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు లలితమ్మ. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడిపత్రి నుండి వచ్చామండి. మేము వెస్టేజ్లో జాయిన్ అయ్యి 2012లో జాయిన్ అయ్యాము. నేను హౌస్ వైఫ్ను, పెద్దగా చదువుకోలేదు.
ఈ బిజినెస్ కంటే ముందు వేరే కంపెనీలో కూడా చేయడం జరిగింది. అంటే ప్రోడక్ట్ కోసం వచ్చానండి. హెల్త్ కోసము మెయిన్ వచ్చేసి హెల్త్ ప్రోడక్ట్స్ వాడుకొని నేను అంతకుముందు అనారోగ్యంతో ఉండేదాన్ని. హెల్త్ ప్రోడక్ట్స్ బాగుంటాయి, డైరెక్ట్ మార్కెట్లో 100% మనకు రిజల్ట్ ఉంటుందని వేరే వాళ్ళు చెప్పడం వల్ల వాడడం జరిగింది. ఆరోగ్యం బాగా మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 3వ తరగతి వరకు చదువుకున్నాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? 2012లో జాయిన్ చేశాను. 2012లో వచ్చారు. ఫుల్ టైం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఫుల్ టైం ఫుల్ టైం టైలరింగ్ చేసేదాన్ని అండి. తర్వాత ఇది పార్ట్ టైంగా తీసుకున్నాను. హెల్త్ బాగైన తర్వాత సీరియస్గా చేయడం జరిగింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంతో గుర్తులేదు. తర్వాత హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? టోటల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 2,75,000 అండి. 2,75,000. సూపర్, ఫెంటాస్టిక్, గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టైం లేదు, సార్ వచ్చిండు. ప్లీజ్ మేడం, సార్ గౌతమ్ సార్ వెయిటింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి డాక్టర్ మహేందర్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, బయట 3 హాస్పిటల్ నుంచి దాదాపు 5 లక్షల శాలరీ తీసుకుంటున్నాను బయట హాస్పిటల్స్లో. నాకు టైం ఉండదు. నేను డాక్టర్ని, తర్వాత అది కూడా పక్కన పెడితే ఎల్ఎల్బి 3rd ఇయర్ స్టూడెంట్ని, ఆదర్శ లా కాలేజ్ వరంగల్. డాక్టర్ కమ్ లాయర్ కమ్ మా నాన్న 3 ఎకరాలు ఇచ్చి పంట పండించుకోరా అంటే అది కూడా చేస్తున్నాను. ఫార్మర్ని, అది కూడా పక్కన పెడితే మీరు ఇచ్చిన బిరుదు వచ్చేసి మోటివేషన్ స్పీకర్, అది కూడా పక్కన పెడితే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నా యూట్యూబ్లో ఉన్నాయి, మీరు అన్ని చూసుకోవచ్చు. రైట్. నా వృత్తి ఏంటంటే హాస్పిటల్కి ఇంట్లో చనిపోయి 20 నిమిషాలు హాస్పిటల్కి వస్తే వాళ్ళని సిపిఆర్ చేసి, షాక్లు ఇచ్చి, ట్యూబ్ వేసి, మిషన్ పెట్టి ఎట్లయిన్ చేసి వాళ్ళ హార్ట్ పంపింగ్ స్టార్ట్ వాళ్ళ మళ్ళీ ప్రాణాలు పూస్తాను అన్నట్టు. దాంట్లో నేను ఎక్స్పర్ట్. నాకు టైం ఉండదు, అసలు టైం అనేది ఉండదు నాకు. కానీ నేను వెస్టీలోకి వచ్చాను, వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి మా సొంత అక్కయ్య కొడుకు మేనల్లుడు, సొంత అక్కయ్య కొడుకు మా అప్లైనర్. మా అప్లైనర్ తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు. దీనిలో 3 generations ఇన్కమ్ అని చెప్పాడు, పైసలు వస్తాయని చెప్పాడు. నేను దీంట్లో ఇరికాను. ఇరికిన తర్వాత నన్ను ఛాయలు పత్త అమ్ముకునే డాక్టర్ అన్నారు, సప్ల డాక్టర్ అనుకున్నారు. టూత్ పేస్ట్ అమ్ముకునే డాక్టర్ అని కూడా అవమానపరిచారు. మా డాక్టర్లు తిట్టారు, అందరు తిట్టారు. అయినా కూడా ఈ బిజినెస్ వదిలిపెట్టట్లేదు. నాకు టైం ఉన్నా టైం లేకపోయినా ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. అది కూడా పక్కన వచ్చింది. డాక్టర్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ చెప్పలేదు మాకు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో నా పేరు చరాసాగర్. నేను చదివింది 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 62 రూపాయలు. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,74,000. సో కంపెనీ నుంచి ట్రావెల్ ఫండ్ అని చెప్పేసి అని ఫారెన్ ట్రిప్కి వెళ్ళిన. 2 సార్లు బ్యాంకాక్ పోయి వచ్చిన. ఫస్ట్ ట్రిప్ మర్చిపోలేను, సూపర్ ట్రిప్ వచ్చేసి. సో అందరూ మంది ఎక్కడ తాగుతారు, బార్లు అక్కడెక్కడ తాగుతారు, నేను ఫ్లైట్లో తాగిన. సో సూపర్ ఎక్స్పీరియన్స్, అది కూడా బ్యూటిఫుల్ గర్ల్తోని చాలా మజా అనిపించింది. సో కంపెనీ నుంచి వచ్చేసి కార్ ఫండ్ నుంచి కార్ తీసుకున్నా, 2 కార్లు తీసుకున్నా. సో ఎంజీ హెక్టర్ ప్లస్ కార్, టాప్ అండ్ మోడల్ 24 lakhs కార్. సో ఫార్మ్స్ కార్ ఒకటి తీసుకున్నా. హౌస్ ఫండ్ నుంచి ఇల్లు కూడా కట్టుకున్నా. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ డౌలైజ్ అండ్ అప్లై. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు వచ్చేసి లక్ష్మి. నేను బిఫోర్ వేస్టేజ్ ఐకేఫ్ డిపార్ట్మెంట్లో మహిళా సంఘాలలో జాబ్ చేసేది. 4,000 రూపాయలకు నాకు హెల్త్ ప్రొడక్ట్స్ నచ్చి నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. నా ఫస్ట్ ఇన్కమ్ ఇంట్లో 35 రూపాయలు. సో నా హైయెస్ట్ ఇన్కమ్ 1,02,725 రూపాయలు. సో నేను ఇంట్లోకి ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ నేను డబ్బుల కోసం ఆశించి రాలేదు. నా ఆరోగ్యం మంచిగుంటే చాలనుకొని వచ్చిన. కానీ ఆరోగ్యంతో పాటు ఫస్ట్ మంత్ వచ్చేసి నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 35 రూపాయలు. అంతకుముందు నేను మహిళా సంఘాలలో బుక్స్ రాసేది. హైయెస్ట్ 1,02,725. సార్ మీ పేరేంటి? అనికారావు. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు డిస్ట్రిక్ట్. సో మీ బిఫోర్ వెస్టేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చేసి అక్కడ శాలరీ ఎంత? 30,000. ఎన్ని సంవత్సరాలు పనిచేసి? 13 సంవత్సరాలు. వెస్టేజ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 years. ఎంత ఇన్కమ్ తీసుకున్నారు? 1,39,000. ఏ కార్ తీసుకున్నారు? షిఫ్ట్ డిజైన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. మీ పేరు? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి యోగేశ్వర్. యోగేశ్వర్ సార్, మీరు ఇంతకు ముందు ఏం పని చేసేది? నేను ఎంఎస్సీ బీఎడ్ చేసి రెసిడెన్షియల్ టీచింగ్ చేశాను సార్. బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? 2.5 సంవత్సరాలు అయింది సార్. ఈ బిజినెస్ లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు అయింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? 10 రూపాయలు సార్. 10 రూపాయలు. హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 80,000 రూపాయలు సార్.
దాంతో పాటు 12 లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది. మా అమ్మ నాన్నలకు పెళ్లికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ థాయిలాండ్ ట్రిప్ అచీవర్ గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళైందా నీకు? కాలేదు సార్. సార్ మీ పేరేంటి? వెంకటేశ్వరరావు, ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల జిల్లా నిజాంపట్నం. వెస్టర్న్లో రాకముందు ఏం చేసేవాళ్ళు? గేదెల పాము. పాల వ్యాపారం. సో వెస్టర్న్లో జాయిన్ అయ్యి ఎన్నాళ్ళైంది? వెస్టైన్లోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది. సో మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 1,12,447 రూపాయలు. మీ వయసు ఎంత? 62. సో మీరు వెస్టర్న్లో కార్ తీసుకున్నారా? స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను. 3 years. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? గుడ్ మార్నింగ్. చప్పట్లు అందరికి ఒకటేసారి కొడదాం. చప్పట్లు అందరికి ఒకటేసారి కొడదాం. కొంచెం వెయిట్ చేయండి. సార్ మీ పేరు? నా పేరు సాగర్. అంతకుముందు మీరు ఏం పని చేసేది? కిరణ్ షాప్ లో ఫోటోలు కడుతుంటే ఎంత జీతం వచ్చేది అక్కడ? 8,000. 8,000 రూపాయల కిరాణా షాప్ లో పనిచేసిన వ్యక్తి ఈ బిజినెస్ లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. హైయెస్ట్ ఫస్ట్ మంత్ చెక్ ఎంత? 260 రూపాయలు. ఫాస్ట్ 8%. హైయెస్ట్ చెక్ ఎంత? 78,634 రూపాయలు.